హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ విహాన్ బ్లాగ్స్. ప్లీజ్ వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ ఈ వీడియో పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే షేర్ చేయండి. దీనివల్ల నాకు ఎంతో సపోర్ట్ వస్తుంది, ఇంకా ఫర్దర్గా వీడియోస్ తీయడానికి కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ ఈ వీడియోలో నేను ఏం చూపించాలనుకుంటున్నానంటే, మా బాబుకి మేము రాజస్థాన్ నుంచి ఇక్కడికి వచ్చేసరికి మా అమ్మ కొన్ని డ్రెస్సెస్ తీసుకుంది. అవి యాక్చువల్లీ మేము వచ్చిన దగ్గర నుంచి మీకు చూపించాలని అనుకుంటున్నాను, బట్ అవ్వలేదు. అండ్ ఇప్పుడు టైం దొరికిందంటే నేను మేనేజ్ చేసుకొని కొంచెం మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను. అండ్ చూడండి, నాకైతే ఈ డ్రెస్ బాగా నచ్చింది. ఇవి కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా పడినాయి. అండ్ మీరు షార్ట్స్ చూసుంటే ఇది ఈజీగా అర్థమై ఉంటుంది. 12 పేర్స్ తీసుకున్నారు మొత్తము. యాక్చువల్లీ అందులో బాబు బర్త్డే డ్రెస్ ఇంకొక పేరు అది నేను తీసుకున్నాను, మిగతావన్నీ మా అమ్మాయి తీసుకున్నారు. మా అమ్మ ఏంటంటే నాకన్నా ముందే ఆవిడే ఏదైనా తీసుకోవాలని అనుకుంటారు. అంటే నేను తీసుకుందాము అని అనుకునేసరికి మా అమ్మాయి తీసుకుంటుంది. ఏంటో అర్థం కాదు, అమ్మ కదా. మీ ఇంట్లో కూడా ఇంతేనా? మీ అంటే మనం మన పిల్లలకు తీసుకోవడానికి ముందే మన పేరెంట్స్ తీసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదండి. అంటే మనీ విషయంలో అని కాదు, కానీ మన పిల్లల కోసం వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తున్నారనే విషయంలో చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఇంకా చూడండి, మా వాడు బట్టలు అండ్ ఈ 3 ట్యాక్ ప్యాంట్స్ తీసుకున్నాం కదా, అవి వింటర్లో, నార్త్ సైడ్ వింటర్లో చాలా ఎక్కువ చలి ఉంటుంది. ఇంకా బాబుగడికి బాడీ మొత్తం ర్యాప్ చేసి ఉంటే బాగుంటుంది కదా అని మేము ఆ 3 ప్యాంట్స్ తీసుకున్నాము. ఆల్మోస్ట్ అన్నీ రీజనబుల్ ప్రైస్లోనే పడినాయి మాకు. అండ్ ఇవైతే డైలీ వేర్కి తీసుకున్నాము. చూడండి, ఇలాంటివి మా వాడు ఇప్పుడు వేసుకున్న డ్రెస్ కూడా చూడండి డైలీ వేర్దే తీసుకున్నాము. అండ్ ఇది బర్త్డే డ్రెస్ అండి, దాని లోపల టీషర్ట్ కూడా ఉంటుంది, అది ఎక్కడుందో సరిగ్గా కనిపించట్లేదు. అండ్ అన్నీ ఫుల్ అంటే స్లీవ్లెస్, హాఫ్ స్లీవ్స్ తీసుకుంటున్నాము. ఎక్కడ అంటే ఫుల్ హ్యాండ్స్ ఒకటి కూడా లేదని ఇది ఒకటి తీసుకున్నాము. మీకు నచ్చిందా? ఇందులో మీకు నచ్చినవి ఏదైనా ఉంటే కమెంట్ చేయండి. అండ్ ఇది కూడా చూడండి, దీనికి ప్యాంట్ లేదు, టీషర్ట్ ఒకటే తీసుకున్నాము. ఇది 150 ఎంతో పడింది. 50 అని అనుకున్నాను, కానీ 150 అట. ప్యాంట్ మరి తెలియలేదు, అంటే అక్కడ మా అమ్మ మర్చిపోయిందేమో అని అనుకుంటుంది. అందుకే చూడండి, రాజస్థాన్లో ఉన్నప్పుడు నేను మా బాబు ఎలా ఉండేవాళ్ళమి, ఇప్పుడు చూడండి ఎలా ఉన్నామో. ఏమైనా డిఫరెన్స్ తెలుస్తుందా? చాలా ట్యాన్ అయిపోయాం కదండి. ఏమైనా చిట్కాలు ఉంటే చెప్పండి, కొంచెం నీట్గా అంటే ట్యాన్ రిమూవ్ చేసుకోవటానికి. అండ్ ఇవి చూడండి, షార్ట్స్ ఇంటి దగ్గర ఉన్నప్పుడు పిల్లలు యూరిన్ ఎక్కువ పాస్ చేస్తారు కదా, ఎక్కువ వాళ్ళకి ఈ ప్యాంట్లు అలా అవసరం ఉంటుందని మేము అవి తీసుకున్నాం. ఇంకా చూడండి, మీకు నచ్చింది కమెంట్స్లో పెట్టండి ప్లీజ్.